కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. దేశ స్వతంత్ర ఉద్యమం నుంచి ఈ పార్టీ ఉంది. ఎంతోమంది మహామహులు ఆ పార్టీ కోసం పనిచేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వరుసగా 3 సార్లు అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ పార్టీని బీజేపీ పూర్తిగా ఆక్రమించేసింది. దేశమంతటా సత్తా చాటుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇందుకు ఆ పార్టీ నేతల వైఖరే కారణమనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి నేతలపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. గుజరాత్లో పర్యటించిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని కోవట్లపై దృష్టి పెట్టాలని, అలాంటి వాళ్ళను ఏరివేయాలని నేతలకు సూచించారు. పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న నేతలు కొంతమంది ఉన్నారని, అలాంటి వాళ్ళ వల్లే పార్టీ ఎదగలేకపోతుందని రాహుల్ గాంధీ అనుమానం. अभी यहां पे बैठे हुए हैं सब लोग, मगर 2 टाइप के हैं। एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है। और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले हैं। ఇది చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి మాటే. ఒక్క గుజరాత్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు బీజేపీ కోసం పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరినీ తప్పించాలని గతంలో రాహుల్ గాంధీ చెప్పారు. కానీ ఆయన మాటకు సీనియర్లు అడ్డు తగిలారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ గతంలో గలమెత్తారు. వాళ్ళలో గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు కొంతమంది ఆ తర్వాత పార్టీ నుంచే వెళ్ళిపోయారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతరుల ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నారనేది రాహుల్ గాంధీ పసిగట్టారు. అందుకే అలాంటి వాళ్ళందరినీ తప్పించాలని అప్పుడే వర్కింగ్ కమిటీ భేటీలో చెప్పారు. కానీ రాహుల్ గాంధీ యువ నాయకుడని తెలియక మాట్లాడుతున్నారని ఆయనపై ఎదురుదాడి చేశారు కొందరు సీనియర్లు. ఇంకో విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీని పప్పులా మార్చింది సొంత పార్టీ నేతలే. చేతగాని వాడనే ముద్రేశారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పరిణితి సాధించినట్లు కనిపిస్తోంది. నెమ్మదిగా అలాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారు. యువకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇవ్వటం ఈ కోవకే చెందుతుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ కేడర్కు ఇలాంటి సంకేతాలే ఇస్తున్నారు. పార్టీని పట్టించుకొని నేతలను పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాహుల్ గాంధీ నిర్ణయాలను యూత్ స్వాగతిస్తోంది. మరి సీనియర్లు ఇప్పటికైనా మారతారా, పార్టీ కోసం పనిచేస్తారనే దానిపైన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నేతల వైఖరి మారినంత వరకు బీజేపీని ఎదుర్కోవడం కష్టమే అనే భావన వ్యక్తమవుతోంది.